ఈరోజు సేమియా ఉప్మా అయితే తయారు చేసేసుకుందాం. దానికోసం 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకొని గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఆ సేమియాని మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అనేవి యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రౌండ్ నట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ తర్వాత జీరా యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేసిన తర్వాత అది మనం కొంచెం స్ప్లిట్ చిక్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే ఏదో అనుకోకండి, శనగపప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనకి. నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కర్రీ లీవ్స్ లేకుంటే ఏ ఐటమ్ అవ్వదు కదా. సో కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయిన తరువాత మనం తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై అనేది మనం చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి. ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేయాల్సింది ఏంటి అని అంటే వాటర్. 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మనకి సేమియా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో వాటర్ బాయిల్ అయినంత వరకు వెయిట్ చేసిన తర్వాత సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా బాయిల్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ మొత్తం ఇంకినంత వరకు వెయిట్ చేయాలి. సో సేమియా మొత్తం బాయిల్ అయిపోవచ్చింది. సో మన యమ్మీ ఉప్మా